హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగ కార్మికులకు సీఎం జగన్ మద్దతులు ఇవ్వండి అని అయితే అంటున్నారండి. సో ఆ వివరాలు అంటే ఈ వీడియోలో తెలుస్తున్నాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. కార్మికుల పక్షపాతి సీఎం జగన్ అయితే అంటున్నారండి. వైఎస్ఆర్ వైఎస్ఆర్ టియుసి రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి గారు అయితే అంటున్నారు, పాదయాత్రలో కార్మికుల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరించాలని కార్మిక పక్షపాతిగా సీఎం జగన్ నిలిచిపోయారని అయితే వైఎస్ఆర్ టియుసి రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి కొనియాడారు. రానున్న ఎన్నికల్లో కార్మికులంతా సీఎం జగన్ కు మద్దతుగా నిలవాలి అని అయితే కోరారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నాడు వైఎస్ఆర్ టియుసి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారండి. ముఖ్యమంత్రిగా పాల్గొన్న గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు 2018 నాటి కార్మికులకు ఇవ్వవలసిన 3,490 కోట్ల రూపాయలను ఎగ్గొట్టారని, కార్మికులకు అన్ని విధాలుగా వెన్నుముకగా నిలుస్తానన్న సీఎం జగన్ మరోమారు సీఎం చేద్దామని పిలుపునిచ్చారని, సో సీఎం జగన్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తమ పాలనలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని అయితే ప్రశ్నించారు. ఈ వర్గం ప్రజలకు ఫలానా మేలు చేశాను అని చెప్పుకునేందుకు చంద్రబాబు వద్ద ఒక్క పథకం కూడా లేదని అయితే ఎద్దేవా చేశారండి ఆయన. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.